శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే కనుక వాస్తు పురుషుడు ఆరాధన చేసి పోగొట్టుకోవచ్చు అని గతంలో చెప్పాను కదా. ఆ పూజ ఎలా చేయాలి అనే డెమో ఈ వీడియోలో ఇస్తాం. ఈ డెమో ప్రారంభించే ముందు కొన్ని విషయాలు. మొట్టమొదట ఇంతకుముందు వాస్తు గురించి, వాస్తు పూజ గురించి 2 వీడియోలు చేశాం కదా. అవి చూస్తే తప్ప ఈ వీడియో అర్థం కాదు, అందుకని ముందు ఆ వీడియోలు చూడండి. రెండవది, మీకు పూజ అనగానే చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. అవన్నిటికీ వీడియో కింద డిస్క్రిప్షన్లో సమాధానం ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. మూడవది, పూజకి పీడిఎఫ్ వర్షన్ కూడా ఈ వీడియో కింద ఇస్తాం. ఇంకా అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, వాస్తు పురుషుడు ఆవిర్భావ దినోత్సవం అంటే భాద్రపద బహుళ తదియ రోజు కానీ, లేకపోతే మీ షాపుల్లో ఇళ్లల్లో ప్రతిరోజు కానీ, ఇంకా కొన్ని ముఖ్యమైన రోజుల్లో కానీ పూజ మీ అంతటి మీరు సొంతంగా చేసుకోవచ్చు. కానీ గృహప్రవేశం చేసుకోదలుచుకుంటే మాత్రం ఏదో ఒక పురోహితుడిని పిలిచి చక్కగా చేయించుకోండి. మీకు ఇంకా తప్పకపోతే ఎక్కడో ఆఫ్రికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉండి ఏ పురోహితులు ఆన్లైన్లో కానీ ఎక్కడో దొరక్కపోతే అప్పుడు దీన్ని చిన్న పూజ కింద ఉపయోగించుకోవచ్చు. కానీ అసలు గృహప్రవేశం పూజ మాత్రం పురోహితులు చేస్తేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఉపాసనా పరులు ఉంటారు, వాళ్ళు వచ్చి చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అలాగనే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల జీవనోపాధి గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చక్కగా జీవనోపాధిలా ఉంటుంది. అందుకని దీన్ని గృహప్రవేశం పూజ కింద ఉపయోగించుకోకండి. కానీ మీ ఇంట్లో వాస్తు పురుషుడికి పూజ చేసుకోదలుచుకుంటే మాత్రం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇంక పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట వినాయక ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఆచమనం చేద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షింతల వాసన చూసి మీ ఎడం వైపుకు వేసుకుంటూ ఇది చదవండి. దీన్ని భూతోచ్చాటనం అంటారు. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాము. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న ముద్ర పట్టండి. మొట్టమొదట పట్టి ఈ బొటనవేలుతో మీ కుడి నాసికా రంధ్రాన్ని మూయండి. మూసేప్పుడు ఎడం వైపు నుంచి లోపలికి గాలి పీల్చి అది కూడా మూసేసి కాసేపు ఉంచి అప్పుడు కుడివైపు నుంచి వదిలేయండి. ఈ లోపల ఈ మంత్రం అనుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు ఈ పూజకి సంకల్పం చెప్దాం. మమ ఉపాత సమస్త దురితక్షే ద్వారా శ్రీ వాస్తు పురుష ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం మమ గృహశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్త్యర్థం సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నరదృష్టి దోషాది నివృత్త్యర్థం శ్రీ వాస్తు పురుష దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు కరిష్యే అన్నప్పుడు ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి. అలాగే మీరు ఆ ఇంట్లోకి వచ్చాక ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవన్నీ మనసులో స్వామికి చెప్పుకుని, స్వామి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, ఇవి తీర్చు అని నమస్కారం చేసుకుని అప్పుడు మిగతా పూజ చేయాలి. ఇప్పుడు మొట్టమొదట గణపతి పూజ చేయాలి కదా, అందుకని క్లుప్తంగా పూజ చేద్దాం. గణపతికి 16 నామాలు ఉన్నాయి. ఆ 16 నామాలు చెప్తే కనుక ఎలాంటి విఘ్నమైనా పోతుంది మనకి. షోడశ నామాలు అంటారనమాట. అవి ఇప్పుడు చెప్దాం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి ప్రార్థనాం కరిష్యే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తేన జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఉపచారం చెప్పినప్పుడు గణపతికి అక్షింతలు వేస్తూ ఉండండి. ఒక చిన్న పసుపుతో గణపతిని చేసి పెట్టుకుంటారు కదా, ఆ గణపతికి పూజ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి.
హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు గణపతికి మనం పంచోపచారాలు చేద్దాం. ధూపం, దీపం, నైవేద్యం లాంటివి. అందుకని ధూపం, దీపం అవి చూపిస్తూ చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఇప్పుడు ఒక 2 అరటిపళ్ళు తీసుకొచ్చి గణపతి దగ్గర పెట్టి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం పరబ్రహ్మణే నమః సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానికి బదులు 2 అక్షింతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు హారతిస్తూ ఇది చదవండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు 2 పుష్పాలు అక్షింతలు తీసుకుని స్వామి మీద వేస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్యాది సమస్త ఉపచారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు గణపతి మీద వేసిన అక్షింతలు కొన్ని తీసి మీ శిరస్సు మీద జల్లుకోండి. ఓం శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతి పూజ అయింది కదా. ఇప్పుడు మామూలుగా వాస్తు పురుషుడు పూజ చేయదలుచుకుంటే మొట్టమొదట భూమాతని గోమాతని పూజించాలి. వాళ్ళందరికీ షోడశోపచార పూజ చేయడం చాలా పెద్ద పని కాబట్టి మీకు క్లుప్తంగా శ్లోకాలు చెప్తాను, అవి చేసి మనసులో నమస్కరించుకోండి. ఇప్పుడు మొట్టమొదట భూమాతను తలుచుకుంటూ నమస్కరించండి. ఈ శ్లోకం చదవండి. చిత్రవర్ణాం ధరా సౌమ్యాం సర్వసస్యాలయాం శుభాం చింతయేత్రత్న హేమాబ్జాం ఫలయుక్తకరాంబుజాం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం కామం పూర్ణం కురుష్వమే. తల్లి, నేను ఇప్పుడు వాస్తు పూజ చేసుకుంటున్నాను, అనుగ్రహించు అని అమ్మవారికి దండం పెట్టి తర్వాత గోమాతకి పూజ చేయండి. మీ ఇంట్లో గోమాత ఫోటో కానీ విగ్రహం కానీ ఏమైనా ఉంటే చక్కగా పూజ చేస్తూ ఈ శ్లోకం చదవండి. నమో గోభ్య శ్రీమతీభ్య సౌరాభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గోమాత మీ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా, దూడతో సహా అడుగు పెట్టినట్టుగా భావించండి. ఇప్పుడు మనం వాస్తు పురుషుడికి పూజ చేద్దాం. మీ దగ్గర వాస్తు పురుషుడి పటం ఉంది కదా, పటానికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ వేస్తూ ఇదిగో ఈ ఉపచారాలన్నీ చదవండి. వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్యాభిరత ప్రభో మద్గేహ ధన ధాన్యాది సమృద్ధిం కురు సర్వదా. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః ధ్యాయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః ఆవాహయామి. ఈ ఉపచారాలు చెప్పినప్పుడల్లా అక్షింతలు చల్లండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు తర్వాత వచ్చే ఉపచారాలకి 4 ఉపచారాలకి జలాన్ని సమర్పించాలి. ఫోటో పైన జలం వేయడం కుదరదు కదా, అందుకని ఉద్ధరణితో ఇలా ఫోటోకి చూపిస్తూ పక్కన చిన్న పాత్రలో వేసేయండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః ఆచమనీయం సమర్పయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః స్నానం సమర్పయామి. ఇప్పుడు స్వామికి వస్త్రాలు సమర్పించాలి. రోజు వస్త్రాలు సమర్పించడం కుదరదు కాబట్టి
దూదితో 2 వస్త్రాల్లాగా తయారు చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి అవి సమర్పించండి. అవి కూడా లేకపోతే అక్షింతలు సమర్పించండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః వస్త్రైగ్మం సమర్పయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం ఉంటే కనుక సమర్పించండి, లేకపోతే అక్షింతలు సమర్పించండి. తర్వాత గంధం పుష్పం అని వచ్చే ఉపచారాలకి గంధం పుష్పాలు సమర్పించండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః గంధం సమర్పయామి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు షోడశోపచార పూజలో మామూలు ఉపచారాలు అన్నీ అయ్యాయి కదా, ఇప్పుడు వాస్తు మండలానికి పూజ చేయాలి. మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఈ పూజ ప్రారంభించేందుకు ముందు ఒక పీట మీద కానీ ఒక వస్త్రం మీద కానీ వాస్తు మండలాన్ని గీయండి. అంటే 9x9 గ్రిడ్ గీయండి, మొత్తం 81 గళ్ళు ఉండేలాగా అనమాట. గీసి అది పూజలో పెట్టుకోండి. మీకు అంతకీ అవ్వలేదనుకోండి, ఒక కాగితం మీద గీసి, ఒక పెద్ద కాగితం మీద దాన్ని దేవతా మందిరంలో పీట మీద పెట్టి అప్పుడు ఆ కాగితానికి పూజ చేసినా పర్లేదు. మొత్తానికి ఆ మండపం గీయడం ముఖ్యం అనమాట. ఇప్పుడు ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు మొట్టమొదట లోపలున్న 9 గళ్ళకి పూజ చేయాలన్నమాట. వాళ్ళని నవబ్రహ్మలు అంటారు. ఇప్పుడు ఆ మంత్రాలు చెప్తాను నేను. ఇదిగో ఇక్కడ నెంబరింగ్ ఉంది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 అని. ఇదే ఆర్డర్లో గీయాలి. అంటే మీరు చూస్తే ఇలా చుట్టూ ఫామ్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి క్లోజ్ అవుతుంది అనమాట. అలాగే చుట్టూ ఉన్న గళ్ళన్నీ అలాగే అవుతాయి, మీకు చూపిస్తాను. మొట్టమొదటి 9 దేవతలకి పూజ చేయండి. మరీచి బ్రహ్మణే నమః, అత్రి బ్రహ్మణే నమః, అంగీరస బ్రహ్మణే నమః, పులస్త్య బ్రహ్మణే నమః, పులహ బ్రహ్మణే నమః, పౌలస్త్య బ్రహ్మణే నమః, కశ్యప బ్రహ్మణే నమః, దక్ష బ్రహ్మణే నమః, గర్గ బ్రహ్మణే నమః. ఇది వీళ్ళ 9 మంది. ఇప్పుడు ఇంకొక మండలానికి వెళ్దాం మనం. అంటే ఇది ఔటర్ మోస్ట్ మండలం అనమాట. మీరు చూస్తే ఇందులోను ఇక్కడ ఇటుపక్క ఈశాన్య మూల నుంచి మొదలుపెట్టి ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేస్తే అప్పటికి 41 మంది దేవతలు అవుతారు, ఇందాక 9తో కలిపి. ఇప్పుడు వీళ్ళ మంత్రాలు కూడా చెప్తా చూడండి. చిఖిదేవతాయ నమః, పర్జన్యాయ నమః, జయంతాయ నమః, మహేంద్రాయ నమః, సూర్యాయ నమః. నేను ఒక్కొక్క దేవత పేరు చెప్తున్నప్పుడు పుష్పం కానీ అక్షింతలు కానీ ఆ స్థానంలో వేయండి, చెప్పాను కదా. సత్యాయ నమః, భృషాయ నమః, అంతరిక్షాయ నమః, అనిలాయ నమః, పూషాయ నమః, వితథాయ నమః, గృహక్షతాయ నమః, యమాయ నమః, గంధర్వాయ నమః, భృంగరాజాయ నమః, మృగాయ నమః, పితృదేవతాయ నమః, దౌవారిక దేవతాయ నమః, సుగ్రీవదేవతాయ నమః, పుష్పదంతాయ నమః, వరుణాయ నమః, అసురదేవతాయ నమః, శోషదేవతాయ నమః, పాపయక్ష్మదేవతాయ నమః, రోగదేవతాయ నమః, నాగదేవతాయై నమః, ముఖ్యదేవతాయ నమః, భల్లాటదేవతాయ నమః, సోమదేవతాయ నమః, భుజగదేవతాయ నమః, అదితిదేవతాయై నమః, దితిదేవతాయై నమః. ఇప్పుడు దితిదేవత వరకు చేశారు కదా. ఇప్పుడు దాని లోపల ఉన్న సర్కిల్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ 42వ దేవత నుంచి 65వ దేవత వరకు మీరు చూస్తే ఆ ఇన్నర్ సర్కిల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి పూజ చేద్దాం. ఆపహ దేవతాయ నమః, జయంతాయ నమః, ఇంద్రాయ నమః, సూర్యాయ నమః, సత్యాయ నమః, భృషాయ నమః, సవితాయ నమః, వితథాయ నమః, గృహక్షతాయ నమః, యమాయ నమః, గంధర్వాయ నమః, భృంగరాజాయ నమః, ఇంద్రాయ నమః, సుగ్రీవదేవతాయ నమః, పుష్పదంతదేవతాయ నమః, వరుణదేవతాయ నమః, అసురదేవతాయ నమః, శోషదేవతాయ నమః, రుద్రదేవతాయ నమః, ముఖ్యదేవతాయ నమః, భల్లాటదేవతాయ నమః, సోమదేవతాయ నమః, భుజగదేవతాయ నమః, అదితిదేవతాయై నమః. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాక ఇప్పుడు అంతకన్నా లోపలున్న ఆఖరి ప్రాకారానికి చెయ్యాలి. ఇప్పుడు అంటే 66వ దేవత నుంచి 81వ దేవత వరకు అనమాట. అపవత్స దేవతాయ నమః, అర్యమదేవతాయ నమః, అర్యమదేవతాయ నమః, అర్యమదేవతాయ నమః. ఇక్కడ ఒకే పేరు 3-4 సార్లు వచ్చింది అనుకోకండి. అంటే ఆ స్థానాలన్నీ ఆ దేవతలే అధివసించి ఉంటారు, అందుకని అలా వస్తుంది. సావిత్రీ దేవతాయై నమః, వివస్వత దేవతాయ నమః, వివస్వత దేవతాయ నమః, వివస్వత దేవతాయ నమః, ఇంద్రజయ దేవతాయ నమః, మిత్రదేవతాయ నమః, మిత్రదేవతాయ నమః, మిత్రదేవతాయ నమః, రుద్రజయ దేవతాయ నమః, పృథ్వీధర దేవతాయ నమః, పృథ్వీధర దేవతాయ నమః, పృథ్వీధర దేవతాయ నమః.
ఇప్పుడు అంతర్మండలంలో ఉన్న 81 దేవతల్ని పూజించాం మనం. ఇప్పుడు అలాగనే బయట 8 దిక్కుల్లోనూ 8 మంది బహిర్దేవతలోనూ ఉంటారు. వాళ్ళకి పూజ చేయాలి. మొట్టమొదట ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ 4 కార్నర్స్ లోనూ పూజ చేయండి. అంటే మీరు గీసుకున్న మండలానికి బయట వైపు అనమాట. చరకీ దేవ్యై నమః, విదారికాయై నమః, పూతనాయై నమః, పాపరాక్షస్యై నమః. ఇప్పుడు 4 మూలల్లోనూ పూజ చేశారు కదా. ఇప్పుడు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ 4 దిక్కుల్లోనూ పూజ చేయండి. శర్వస్కంధాయ నమః, అర్యమాయ నమః, జృంభకాయ నమః, పిలిపించకాయ నమః. ఇప్పుడు మనం 81 మంది దేవతలకిను ఆ బయట ఉన్న 8 దేవతలకి బహిర్దేవతలకు కూడా పూజ చేస్తాం. ఇప్పుడు వాస్తు మండలం మీద వచ్చి దేవతలందరూ కూర్చున్నారు. ఇప్పుడు వాస్తు పురుషుడికి అంగ పూజ చేయాలి. ఈ అంగ పూజ చేయాలంటే మొట్టమొదట అసలు వాస్తు పురుషుడు అంటే ఎవరో తెలిస్తే అప్పుడు మీకు ఆ అంగ పూజ తేలిగ్గా తెలుస్తుంది. పూర్వం అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఏడిపిస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి లలాటం నుంచి రాలిన ఒక చిన్న చెమట బిందువు భూమిపైన పడింది. ఆ చెమట బిందువే వాస్తు పురుషుడి స్వరూపం తీసుకుని భూమంతా ఆక్రమించింది అని చెప్తారనమాట. అప్పుడు అందరూ చూసి బాబు ఇంత పెద్ద స్వరూపం ఏంటి అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం పర్వాలేదు, మీ అందరి శక్తుల్ని ఈ ఇవ్వండి, ఇచ్చి అప్పుడు దీన్ని అధోముఖంగా భూమిపైన అలా ఉంచండి అని చెప్పారు. అప్పుడు దేవతలందరూ వచ్చి దాని పైన కూర్చుని అధోముఖంగా ఉంచారనమాట. అందుకే మీకు అంగ పూజ చూస్తే ఇందులో దేవతలందరూ వస్తారు. ఎందుకంటే ఆ స్వరూపం ఏదైతే ఉందో వాస్తు పురుష స్వరూపం, ఆ స్వరూపం మీద ఈ దేవతలందరూ అధివసించి ఉంటారు. ఇప్పుడు అంగ పూజ చేద్దాం మనం. రుద్రస్వరూపాయ నమః పాదౌ పూజయామి, విష్ణుస్వరూపాయ నమః జంఘే పూజయామి, బ్రహ్మస్వరూపాయ నమః జానునీ పూజయామి, ఇంద్రస్వరూపాయ నమః ఊరుం పూజయామి, భాస్కరస్వరూపాయ నమః కటిం పూజయామి, పవనస్వరూపాయ నమః నాభిం పూజయామి, అనలస్వరూపాయ నమః ఉదరం పూజయామి, వరుణస్వరూపాయ నమః హృదయం పూజయామి, ఆపస్వరూపాయ నమః వక్షౌ పూజయామి, గగనస్వరూపాయ నమః హస్తే పూజయామి, గాయత్రీ స్వరూపాయ నమః కంఠం పూజయామి, సరస్వతీ స్వరూపాయ నమః ముఖం పూజయామి, సావిత్రీ స్వరూపాయ నమః నాసికాం పూజయామి, కామాక్షి స్వరూపాయ నమః నేత్రే పూజయామి, సోమస్వరూపాయ నమః కర్ణౌ పూజయామి, మహాలక్ష్మీ స్వరూపాయ నమః ఫాలం పూజయామి, విఘ్నపతి స్వరూపాయ నమః శిరః పూజయామి, సమస్త దేవతా స్వరూపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇది అంగ పూజ. ఇంకిప్పుడు మనం పంచోపచారాలు చేసి పూజను ముగించేసుకోవచ్చు. అందుకని అగరబత్తి వెలిగించి వాస్తు పురుషుడికి చూపిస్తూ అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తూ చదవండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం నేను మీకు చెప్పినట్టు పాయసం తప్పకుండా చేయాలి. అలాగనే కొబ్బరికాయ కొట్టాలి. అవి కాకుండా మీ దగ్గర ఇంకా పళ్ళు ప్రసాదాలు ఏమున్నా సరే అవన్నీ తీసుకొచ్చి స్వామి ఫోటో దగ్గర పెట్టి ఇదిగో ఈ మంత్రాలు చదవండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః నైవేద్యం సమర్పయామి, సత్యం త్వర్తేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి, పాదౌ ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర తాంబూలం ఉంటే తాంబూలం సమర్పించండి, లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ ఇలా చెప్పండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూరంతో హారతిస్తూ ఇలా చెప్పండి. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యోం నమః నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి మంత్రపుష్పం చేద్దాం. అందుకని పుష్పాలను అక్షింతలు చేతిలోకి తీసుకోండి. ఏ పరమేశ్వర స్వరూపంలో అయితే స్వామి కిందకి దిగి వచ్చాడో ఆయన స్వేదబిందు స్వరూపంలో ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావిస్తూ చేయండి. ఏ హ్యేహి విశ్వేశ్వర సత్రిశూల
కపాల ఖట్వాంగధరేణ సార్ధం లోకేన యజ్ఞేశ్వర యజ్ఞసిద్ధ్యై గృహాణ పూజాం భగవన్నమస్తే శూలపాణిర్విరూపాక్షస్తస్మై నిత్యం నమో నమః. అంతర్మండల బహిర్మండల దేవతా స్వరూప వాస్తు పురుష దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అక్షింతల పూలు స్వామి మీద వేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి చామరం వీస్తూ ఇది చదవండి. చామరం లేకపోతే వీస్తున్నట్టుగా భావించండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ వాస్తు పురుష దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఇక్కడతో వాస్తు పురుషుడి పూజ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గుమ్మడికాయ ఉంది కదా, ఆ గుమ్మడికాయకి పూజ చేస్తూ అక్షింతలు వేస్తూ ఇదిగో ఈ మంత్రం చదవండి. హే కూష్మాండ దేవత ఇయం గృహే శాకిన్యాది దేవాః పరయంత్ర పరతంత్రాది సర్వదోషాన్ నివృత్తయ నివృత్తయ గృహే సర్వకార్యదీన్ రక్ష రక్ష. ఇప్పుడు ఈ గుమ్మడికాయని తీసుకువెళ్ళి ఇంటి బయట కట్టండి. పాత గుమ్మడికాయ తీసేసి కొత్తది కట్టండి. కట్టేటప్పుడు ఇదిగో కింద ఉన్న మంత్రాలు చెప్తూ కట్టండి. అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్త్యర్థం సర్వకామ్య ఫలసిత్యర్థం నరదృష్టి దోషాది నివృత్త్యర్థం ఇదం శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే. శ్రీ కూష్మాండ దేవతాభ్యో నమః. పూర్వాద్వారాం బంధాం బంధీం దక్షిణద్వారాం బంధాం బంధీం పశ్చిమద్వారాం బంధాం బంధీం ఉత్తరద్వారాం బంధాం బంధీం. అది కట్టేసి వచ్చాక మళ్ళీ పూజా మందిరంలోకి వచ్చి నమస్కారం చేసుకుని ఆఖరికి శ్లోకం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇక్కడతో మీకు పూజ అయిపోయినట్టే. రక్షించమని స్వామిని వేడుకుని నమస్కారం చేశాను. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.